హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A RRR కుకింగ్ ఛానల్. మనం చేసుకోబోయే రెసిపీ బూందీ లడ్డు. ఇది ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఈ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా 400 గ్రాముల శనగపిండిని తీసుకున్నాను. నేను ముందుగానే జల్లించి తీసుకున్నాను. ఇలాగా జల్లించడం వల్ల పిండి ఎటువంటి ఉండలు లేకుండా బాగా వస్తుంది. కొంతమంది ఇందులో కొంచెం సోడా ఉప్పు కూడా కలుపుకొని చేసుకుంటారు, కానీ నేను సోడా ఉప్పు కలపకుండా డైరెక్ట్ వాటర్ పోసేసి కలుపుకున్నాను. ఈ థిక్నెస్ కొంచెం మనం బజ్జీలు చేసుకునేంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. నా దగ్గర బూందీ గెరిట లేదు, అందుకే ఇలా బొక్కలుగా ఉన్న గెరిటను ఒకటి తీసుకొని ఇలా ఒక గెరిట పిండిని తీసుకొని దాని మీద ఇలాగేసి ప్రెస్ చేస్తా. చుట్టూ ఇలా అంటే అలాగా మనకి బూందీ పడుతుంది. నెక్స్ట్ ఆ గెరిటకు ఉన్న పిండిని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేసేటప్పుడు అలాగే వేయకూడదు. ఇలా వేసిన తర్వాత బూందీ ఈ విధంగా వస్తుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఫ్రెండ్స్, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం గెరిటతో పిండి వేసినప్పుడు కింద బూందీ లేటుగా పడుతుందంటే పిండి థిక్నెస్గా ఉందని అర్థం. అదే పిండి జోరైతే మనం ఇలాగ బూందీ వేసినప్పుడు అది బాండికి అడుగున అతుక్కొని ఉంటుంది. ఇలా మనం బూందీ చేసిన తర్వాత అందులో కొంచెం ఈ విధంగా లావుగా వచ్చాయి తీసి వేరుకొని వాటిని ఇలా కొంచెం పిండిలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా కొంచెం పిండిలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకు లడ్లు బాగా వస్తాయి. నేను ఇక్కడ 400 గ్రాముల శనగపిండికి 500 గ్రాముల చక్కెరను తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకోవటం వల్ల చక్కెర అనేది తొందరగా కరుగుతుంది. ఇలా కరిగిన చక్కెరలో నేను కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నేను పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇలా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూపించే విధంగా ఇలాగ తీగ పాకం వస్తే సరిపోతుంది బూందీ లడ్డుకి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బూందీ అండ్ కొన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, అవి రెండు ఆ చక్కెర పాకంలో వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. అవి అలా పెట్టేయటం వల్ల ఆ బూందీకి చక్కెర అంతా బాగా పీల్చుకొని మొత్తానికి పడుతుంది ఫ్రెండ్స్. నేను పక్కన కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ జీడిపప్పును కిస్మిస్ను రెండు బాగా నెయ్యిలో వేసి వేయించుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు లడ్డూలు కట్టేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసి ఈ విధంగా మనం లడ్లు చుట్టుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెసిపీ రెడీ అండి. ఒక్కొక్కసారి బూందీ లడ్లు చుట్టేటప్పుడు రాగనప్పుడు అప్పుడు మనం అందులో పాకంలో ఉన్న బూందీని తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటే ఈజీగా బూందీ లడ్డులకి చుట్టడానికి బాగొస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ లడ్డు రెసిపీ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్.